అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టవు అని ఊరికే అనలేదు. నిజంగా అమ్మ పెట్టిన ఆవకాయ కోసం ఇంతగా వెయిట్ చేయడం, తీరా వచ్చి తిన్న తర్వాత వెయిటింగ్ నిజంగా వర్త్, తప్పులేదు ఎదురు చూడడంలో అని. ఇక వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, అమ్మ చేతి ఆవకాయ, కొంచెం నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది. పాల సముద్రం చిలికినప్పుడు అమ్మ పెట్టిన ఆవకాయ కూడా అక్కడి నుంచే వచ్చిందేమో అన్నంత కమ్మగా, తింటుంటే తినాలనిపించేంత అద్భుతమైన రుచి. ఏదేమైనా అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టవు. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దల్లాగా చేసి బాల్స్లాగా చుట్టి లడ్డూలు అని చెప్పి చేతికిచ్చేది. ఇది తింటుంటే నాకు అవే గుర్తొచ్చాయి, ఎంత బాగుండేదో. ఇక ఆవకాయ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం సేమ్ టైం సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.